2 రోజుల కింద శరణ్య అనే అమ్మాయి 8వ తరగతి, ఆమె కూడా సేమ్ ఇదే సేమ్ కథ ఫస్ట్ దానికి ఎట్లా అయితే అల్లిండ్రు శ్రీయుందుకి, ఇప్పుడు కూడా అదే కథ అల్లి మళ్ళీ సేమ్ మళ్ళీ పిల్లలు కొట్టుకున్నారు అని చెప్పేసి మీరు తీసుకుపోయి మళ్ళీ అడ్మిట్ చేసిండ్రు. ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నది అని చెప్పిండ్రు. ఇట్లా ఎందుకు జరుగుతుంది అంటే ఇప్పుడు బయటపడ్డాయి కాబట్టి ఈ 2, బయటపడలేదు కాబట్టి ఇంకెన్ని ఉన్నాయి లోపల. అసలు లోపలికి పోవడానికి మీరు అక్కడ పేరెంట్ కమిటీ అని చెప్పేసి అక్కడ ఎంట్రన్స్లో అక్కడ దాని మీద రాసింది బెంచెస్ మీద. పేరెంట్స్ కమిటీ అయినప్పుడు పేరెంట్స్ కమిటీకి కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేయాలి కదా. వాళ్ళకి మీరు వితౌట్ ఇన్ఫర్మేషన్లా అంతా మీరే హాస్పిటల్లో తీసుకుపోయి మేనేజ్ చేద్దామని చూసిండ్రు. కాబట్టి మేము చెప్పేది ఏంటిదనంటే, అసలు ఆమె సూసైడ్ చేసుకోవడానికి గల మొదటి కారణం ఏంది? వీళ్ళు పిల్లగాళ్ళు కొట్టుకున్న కథలు అయితే ఇవి కావు సీరియస్గా. ఎందుకు అని అంటే చిన్న పిల్లలు కొట్టుకుంటే ఎవరు గడ్డి మందు తాగుతారు? సరే గడ్డి మందు తాగి చనిపోయింది అని అన్నారు. మరి ఫస్ట్ శ్రీహిందూ ఇన్సిడెంట్లో మీరు ఆ పిల్లల్ని ఎందుకు వాళ్ళతో మీరు చెప్పించలేదు? ఆ పిల్లలు ఎవరు అసలు? పిల్లలు అని చెప్పేసి మీరు అన్న తర్వాత ఇద్దరిని ఎందుకు సస్పెండ్ చేసిండ్రు? అంటే నామమాత్రంగా వాళ్ళని సస్పెండ్ చేసిండ్రా? దీనికి చాలా ఆన్సర్లు రావాలి. అసలు ఏం ఆన్సర్లు రాకుండా తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళకు తూతు మంత్రంగా మీకు ఇది ఇస్తాము, మీకు అది ఇస్తాము, ఇది ఇక్కడికి సమసిపోవాలని చెప్పేసి మీరు దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు చేయకండి. ఎందుకంటే ఇది 2వ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి కంపల్సరీ మీరు ఆన్సర్ చేయాలి. ఇప్పుడు ఈ గురుకుల పాఠశాలలో పేరెంట్స్ కమిటీ అని ఉన్నది. మీ లోపల ఏం జరుగుతుందో పేరెంట్స్ కమిటీకి అసలు తెలుసా? తెలిస్తే ఇంత ఘోరంగా ఇంత సిచ్యువేషన్స్ రాకపోయేది. ఎందుకంటే వారం రోజులలో 2 అమ్మాయిలు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం రాకపోయేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు లోపల ఏం జరుగుతుంది? అసలు ఇక్కడ చుట్టుపక్కల కూడా చూడండి. అసలు ఆ ఒక్క లైట్ ఇదంతా ఎట్లా కవర్ చేస్తుంది? అటు మొత్తం చెత్త చెదరం ఉన్నది, ఇదంతా చెత్త చెదరం ఉన్నది, అటు చెత్త చెదరం ఉన్నది. ఈ చిన్న కాలువ దాటి అటు ముందటికి పోతే మొత్తం అక్కడ మందు సీసాలు అదంతా అక్కడంతా మద్యం సీసాలు, వాటర్ బాటిల్సే ఉన్నాయి అక్కడ ఉన్నప్పుడు. ఇక్కడ కరెక్ట్ దీని ముందట మీకు ఎట్లా సేఫ్టీ ఉంటుంది? అమ్మాయిలకి ఎట్లా సేఫ్టీ ఉంటుంది? అందరు ఇక్కడ వచ్చేది బడుగు బలగిన వర్గాలే ఇక్కడ చదివేటి అమ్మాయిలు. ఇంకా ఓసీలు ఎఫ్సీలు ఎవరు వచ్చి ఇక్కడ చదవరు. బీసీలు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళే ఇక్కడ చదువుకునేది. అట్లాంటప్పుడు మీకు సెక్యూరిటీ ఇవ్వాలి కదా. ఒక సీసీ కెమెరా కూడా అక్కడ లేదు కదా. ఒకసారి అక్కడ ముందడు కాలువ దాటిన తర్వాత నేను పోయి చూసి వచ్చిన. అటు మొత్తం అక్కడ అంతా మొత్తం మందు సీసాలే ఉన్నాయి. అటు మందు సీసాలు అయిన తర్వాత ఇక్కడ ఇష్యూస్ జరిగాయి. అవి వాచ్మెన్ కూడా మీరు ఇక్కడ లోపల సెక్యూరిటీ వాళ్ళ ఫాదర్ తీసుకోవడం ఇక్కడే ఉంటారు, లోపలే ఉంటారు. ఇక్కడ 2 సార్లు అమ్మాయిలు సూసైడ్ చేసుకున్నారు. మీరు లోపలే ఉంటారు, మీకు తెలియదు. మీరు లోపలే ఉంటారు ఇట్లయితే ఎట్లనే. మన పిల్లలు అయితే మనకు బాధ అనిపిస్తుంది. వేరేవాళ్ళ పిల్లలు కదా వాళ్ళు, అందుకే మనకి ఏం బాధ అనిపించదు. మీరే ఇప్పుడు అన్నారు మీ లోపలనే ఉంటారు, మీరే ఇప్పుడు అన్నారు లోపల ఉంటాయని అంతా నేను పెట్టుకొని ఎంత దూరం మీ స్కూల్ ఉంది? ఇక్కడికి ఎంత దూరం ఉంది? హాస్టల్ ఇక్కడికి పక్కకే కదా. అంటే అక్కడ లోపల ఏం చర్చలు జరుగుతున్నా కూడా మీకు తెలియదు. ఇది ఇట్లా పరిస్థితి ఇట్లున్నది. ఈ పరిస్థితి ఇట్లున్నది. ఆ లోపల ఉండే నర్సు వాళ్ళకు కూడా ఇష్యూస్ తెలియకపోతే ఇక లోపల ఉండి ఎందుకు చెప్పండి? ఇక్కడ అది పరిస్థితి. దీని పరిస్థితి ఇట్లా ఉన్నది. ఇప్పుడు రండి ఒకసారి రండి మనం మాట్లాడాలి. ఇద్దరు సూసైడ్ చేస్తాను తెలుసా? నాకు తెలియదు సార్. మా పాప మంచిగా లేదని ఇప్పుడు మేడం ఫోన్ చేసిన వల్ల నేను చేస్తాను. ఎవరు ఏ మేడం ఫోన్ చేస్తారు మీకు? మేడం పేరు ఫోన్ ఇది ఇక్కడ ఏమైందని చెప్పింది మేడం? పాప జ్వరం వస్తుంది. ఎప్పటి నుంచి వస్తుంది? ఏ రోజు అనేది చెప్పలే. పాపకు జ్వరం వస్తుంది అమ్మ, ఇలా పొద్దున్న దాకా మొత్తం డల్లుగానే ఉన్నది, వచ్చి తీసుకోపోవాలంటే నైట్ అయింది కదమ్మా మేడమ్మ నేనన్నా. నైట్ అయినా మేడం అమ్మ తీసుకోకుండా అన్నది, అందుకే నేను ఉడికి. ఇప్పుడు ఎప్పటి నుంచి వస్తుంది? ఏం చెప్పలే మీకు? జ్వరం వస్తుంది ఇమీడియట్లీ వచ్చి తీసుకోపోవాలి అంతే. ఏ మేడం పేరు ఏమని చెప్పిందా? మేడం పేరు చెప్పలే, ఏం చెప్పలే సార్. అంటే జ్వరం ఎప్పటి నుండి వస్తుంది? అది చెప్పలేదు డైరెక్ట్ గా. ఇప్పుడు జ్వరం వచ్చింది తీసుకెళ్ళిపో. అంటే ఇప్పుడు
జ్వరం వస్తుంది తీసుకెళ్ళిపో. అంటే మీకు జ్వరం అంటే ఒకసారి నెంబర్ చెప్పండి అమ్మ, ఒకసారి నెంబర్ చెప్పండి. ఎన్నో తరగతి అమ్మా? ఇప్పుడు 6 సార్ మా పాప. ఇంగ్లీష్ మీడియమా? 7032 7032 99 ఒక నిమిషం కొట్టండి ఒకసారి నెంబర్ ఏంటి? 99 088 088 67 67 266 266 ఇదే నెంబరు. మీ పాప పేరు శ్రీనిధి. శ్రీనిధి. ఇప్పుడు ఇక్కడ పేరు పడుతుంది. ఓకేనమ్మా. అంటే అమ్మ ఇప్పుడు మొన్న ఇక్కడ లోపల అది నాకు తెలియదు సార్. గత వారం రోజుల నుంచి లాస్ట్ వారంలో 2 ఆత్మహత్య ప్రయత్నాలు జరిగినాయి. అది ఎక్కడ అంటే చెన్నూరు బాలికల గృహాల్లో, అది కూడా మన గవర్నమెంట్ స్కూల్లో. ఈ విషయాలు ఎందుకు జరిగినాయని మనం అడగడానికి వచ్చినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా డోర్లు క్లోజ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. కనీసం ప్రిన్సిపల్ నెంబర్ ఇవ్వమంటే కూడా 2 గంటల నుండి ఇక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది. దీనికి గల కారణాలు ఏంటో మరి ప్రిన్సిపల్ చెప్తారా, లేకుంటే ఇంతకుముందు సస్పెండ్ అయిన టీచర్స్ చెప్తారా, అది మనకు తెలియాల్సింది. బట్ కాకపోతే మొదటగా ఆమె సూసైడ్ చేసుకున్నప్పుడు ఆమెకు లోపలికి గడ్డి మంది ఎట్లా పోయింది, అది ఫస్ట్ తెలియాల్సిన విషయం. ఇంత పెద్ద గేట్లు చూస్తున్నాం మనము, ఇంత పెద్ద గేట్లు ఉన్నాయి, అక్కడ ఒక చెక్ పాయింట్ ఉంది. ఆ చెక్ పాయింట్ ఉన్న తర్వాత కూడా అందులో లోపలికి గడ్డి మందు పోయింది అని చెప్పేసి అంత ఈజీగా చెప్పేసిండ్రు. ఫస్ట్ వన్. సెకండ్ది వాళ్ళు పిల్లలు గొడవ పడి గడ్డి మంది తాగిందని చెప్పిండ్రు. పిల్లలు గొడవ పడుకుంటే ఫస్ట్ చేసుకున్న సూసైడ్లో చనిపోయిన టైంలో వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పలేదు, చెప్పాలి. సెకండ్ థింగ్. మూడో విషయం ఏంటిది అని అంటే, 2 టీచర్లను ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది? పిల్లలు గొడవ పడితే టీచర్లు ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది? అది ఫస్ట్ కేసులో అట్లా ఉంటే, సెకండ్ కేసులో ఇప్పుడు జరిగింది, మొన్న శుక్రవారం రోజు జరిగింది. ఆమె కూడా సేమ్, మళ్ళీ ఆమె ఈ మన డెటాల్ తాగిందని చెప్పేసి అన్నారు. అదే ఈ కేసులో కూడా సేమ్ మళ్ళీ అదే, పిల్లలు కొట్టుకున్నారు, మళ్ళీ వాళ్ళే కొట్టుకున్నారు అని చెప్పేసి ఇప్పుడు ఎవరైతే కొట్టుకున్నారో ఒక పిల్లని తీసుకొచ్చి ముందట నిల్చోబెట్టి ఆమెతోని మాట్లాడించిన ప్రయత్నం చేసిండ్రు. దీనికి గల కారణాలు ఏంది, అసలు ఈ చెన్నూరులో ఏం జరుగుతుంది, అసలు ఇక్కడే ఇప్పుడు వివేక్ది క్యాంప్ ఆఫీస్ ఇక్కడే ఉంది. దీనిపైనుంచి అసలు వారం రోజుల నుంచి అసలు ఒక్క బయట కూడా ఇవ్వలేదు, దీని మీద ఈ సమస్య మీద అసలు మాట్లాడలేదు. అసలు అంటే మీరు ఎవరిని దాచిపెడదామని, ఏ నాయకుని దాచిపెడదామని, లేకుంటే ఇంకా లోపల ఇంకేమైనా జరుగుతున్నాయి ఆ విషయాలు? మాకు తెలిసిన కథనాల ప్రకారం, ఇక్కడ గ్రామస్తులను అడిగిన కథనాల ప్రకారం ఇక్కడ బయటికి రాని విషయాలు చాలా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు తెలియజేస్తున్నారు. దీన్ని ఏ స్థాయిలో మీరు ఎంక్వైరీ చేస్తున్నారో తెలియాలి. మాకు తెలియకపోయినా కనీసం ప్రజలకన్నా తెలియాలి. ఎందుకంటే ప్రజల చేత మీరు ఓట్లు తీసుకొని ప్రజలతోని మీరు ఇప్పుడు ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నారు కాబట్టి, ఇప్పుడు మంత్రి కూడా మీరు కాబట్టి, మీరు కంపల్సరీ ఎవరిని మీకు వత్తాసు పలకకుండా ఇక్కడ జరిగిన కారణాలను కరెక్ట్గా మీరు ఎంక్వైరీ చేస్తారా, ఏం చేస్తారో ఈ రెండు కారణాలకు కంపల్సరీ మీరు ఆన్సర్ చేయాల్సి ఉంది అని మా ప్రజా వాయిస్ నుంచి వెళ్ళి తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. నా పేరు శ్రీకాంత్ యాదవ్, చెన్నూరు కాన్స్టిట్యూన్సీ రిపోర్టర్, ప్రజా వాయిస్. తెలియాలి కదా. అమ్మ మీరు ఎక్కడ నుండి వచ్చింది అమ్మ? భీమారం నుండి. అంటే చూడు, అంటే వరి పొలం చేసుకొని ఉరుకో పరగ అనుకుంటూ వచ్చిందని మా పాప ఎట్లా ఉన్నది? ఇప్పుడు మేడం ఫోన్ చేసింది. మేడం ఫోన్ చేసి పాపని తీసుకొని పోమని చెప్పింది సడన్గా వచ్చి. ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. ఆ తల్లికి ఇప్పుడు ఆవేదన ఉండదా, లోపల ఏమైంది, ఎందుకైంది, ఇన్ని రోజుల నుంచి జరుగుతున్న సంఘటనలు ఏంది, ఇప్పుడు సడన్గా వచ్చి పాపని తీసుకుపోయి జ్వరం వచ్చింది అని అంటే ఆమె ఎక్కడికైనా తీసుకుపోతుంది? ఇప్పుడు ఈ రాత్రి అంతా ఇప్పుడు ఆగమేఘాల మీద చెప్పులు కూడా లేవు. అమ్మ చెప్పులు లేకుండా ఊరికొచ్చింది. చెప్పులు కూడా లేకుండా ఎట్లా తీసుకోతారు? మీరు చెప్పాలి ఏం జరుగుతుంది, లోపల ఏం జరిగింది, ఎందుకు ఇంత సడన్గా వచ్చి తీసుకోమంటారు, అసలు జ్వరం ఎన్ని రోజులు వస్తుంది, అసలు మీరు బ్రీఫింగ్ ఇవ్వాలి కదా. బ్రీఫింగ్ ఏమి ఇవ్వకుండా వచ్చి తీసుకుపోవాలంటే భయం కదా, పేరెంట్స్కి భయం కదా. ఇప్పుడు చూడ ఫోన్ లేపుతలేదు, ఆమె ఫోన్ లేపుతలేదు, కంప్లీట్ ఫోనే లేపుతలేదు. హలో రాజేశ్వరి మేడం, ఎవరు ఫోన్ చేశారు? నువ్వు ఫోన్ చేసినావు కదా మేడం. మేడం చేసిందా? నేను కల్పన మేడం. మేడం అయితే పాప మంచిగా లేదన్న వల్లే నేను వచ్చిన, తీసుకోపోమన్నారు. వచ్చి మరి గేటు తీసిలేదు, ఫోన్లు కూడా లిఫ్ట్ చేస్తలేవు. ఆగండి. ధరవత్ రాజేశ్వరి మేడం, ధరవత్ శ్రీనిధి, ఏ సెక్షన్, 6th క్లాస్. సరే, మీరు అటెండర్ రాజేశ్వరి అనుకుని పిల్లలు నాకు తెచ్చిచ్చారు.
సరే మేడం, నేను మేడం చెప్తాను. చెప్పండి మేడం, నేను బయట ఈడ గేట్ కాడ ఉన్నా. చూడు, ఇది పరిస్థితి. లోపల పేరెంట్స్ని కూడా బ్యాంక్ లోపల ఎంటర్ చేయనప్పుడు మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఇది పేరెంట్స్ సిచ్యువేషన్ ఇది. వేరే టోళ్ళు అనుకొని ఫోన్ లేపింది. ఇప్పుడు పేరెంట్ అని ఫోన్ లేపలేదు ఆమె. టీచర్ ఫోన్ లేపింది, అందుకు ఫోన్ లేపింది. ఈమె ఇప్పుడు పేరెంట్ అని తెలితే ఫోన్ లేపకపోవచ్చు. పిల్లలకి ఫోన్లు ఇస్తాను, మీరు పిల్లలకి ఎందుకు ఫోన్లు ఇస్తారు? మీ ఫోన్లు పిల్లల దగ్గర ఎందుకు ఉంటున్నాయి? అసలు ఏం చేయడానికి పిల్లల దగ్గర ఫోన్స్ ఉంటున్నాయి? మీరు 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 వార్డెన్సా లేకపోతే ఇంట్లో ఉంటారా? స్కూల్లో వార్డెన్గా చేస్తారా? ఇక్కడ లేకుంటే పిల్లలకు ఫోన్లు ఎందుకంటే మీకు పిల్లల దగ్గర ఫోన్స్ ఉన్నాయని చెప్పి మీరు అంతా చెప్తున్నారు. చెప్పండి. ఎవరు మీరు మాట్లాడేది? మీ పేరండి? నా పేరు శ్యామల. ఇప్పుడు ఒక పేరెంట్ని వాళ్ళ పాప జ్వరం వచ్చింది సడన్గా వచ్చి తీసుకుపోండి అని చెప్పాను. వాళ్ళ పేరెంట్ ఇప్పుడు అరగంట అయింది ఇక్కడ నిల్చొని, మీరు ఎవరు బయటకు వస్తలేరు, ఆమె లోపలికి పిలుస్తలేరు. అంటే వాళ్ళ పాప ఎట్లున్నాయని ఆమెకు భయం కాదా? పాపని డార్మెటరీ దగ్గరికి తీసుకెళ్ళినా అండి. తీసుకెళ్ళి ఇప్పుడే తీసుకొని వస్తున్నా నేను. ఆ విషయం మీరు కన్వే చేసినారా పేరెంట్కి? లేదండి, నేను ఇప్పుడే వస్తున్నా. నేను ఇక్కడ అదే. వెళ్ళినైతే మేడం మాట్లాడిందట. పాపని తీసుకొని వస్తున్నాడా? ఏమైంది పాపకి? ఏమైంది? జ్వరం వచ్చిందా? ఇంకా వేరే ఏమన్నా? ఫీవర్ ఎక్కువ ఉందట, హెడేక్ వస్తుందని అంటుంది పాప. అందుకోసమని పంపిద్దామని. ఈ రోజేనా ఇష్యూ స్టార్ట్ అయింది, లేకుంటే ఇంతకుముందు జరిగిన ఇద్దరు పిల్లలకి జరిగినట్టు 3-4 రోజులు అవుతుందా? ఎందుకంటే మీరు అట్లా అంటున్నారు? జరిగింది కాబట్టే నేను మాట్లాడాల్సి వస్తుంది. జరగంది నేను మాట్లాడుతున్నానా? జరిగింది కదా, అది జరిగింది కదా. అదే అండి, వాళ్ళ పాపని పంపించడానికే నేను వాళ్ళ హౌస్ ఉంటది కదా, హౌస్కి వెళ్ళి తీసుకొని వస్తున్నా. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలంటే టైం పట్టదండి. నేను మొబైల్ ఇక్కడనే మర్చిపోయి వెళ్ళాను. మీరు ఇంతమంది పేరెంట్తో మాట్లాడిన కదా, మాట్లాడినప్పుడు చెప్పిండ్రా ఈ విషయం అంతా? చెప్పిండ్రా? చెప్పలేదు. హాఫ్ అన్ అవర్ అయింది ఆమె హాఫ్ అన్ అవర్ అయింది గేట్ ముందర వెయిట్ చేయబట్టి. హాఫ్ అన్ అవర్ ఎక్కడైతుందండి? నేను కాల్ చేస్తే హాఫ్ అన్ అవర్ కాలేదు. మీరు రండి ఒకసారి, మీరు పాపని తీసుకొని రండి, మాట్లాడదాం. మీరు వచ్చాక